పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మేము చిన్నతనము నుండి శ్రీ శంకరాచార్యులు వారు నడిచినటువంటి ప్రచారం చేసినటువంటి అద్వైత మార్గములో అవలంబించి ఆ తరువాత పవిత్రమైనటువంటి కాశీబుగ్గ తీర్థమైనటువంటి ఏర్పేడు సమీపములో మహర్షి మలయాళ స్వాముల వారి చేత స్థాపింపబడిన శ్రీ వ్యాసాశ్రమం, ఆ వ్యాసాశ్రమములో మలయాళ స్వాముల వారి యొక్క పీఠములో శ్రీ విద్యానందగిరి స్వాముల వారు పీఠాధిపతిగా ఉన్న సమయంలో వారి చెంతనే సేవలు చేస్తూ చక్కగా అనేకమైనటువంటి వారి ద్వారా బోధనలు వింటూ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో 9 సంవత్సరములు వేదాంత ఆచార్య సంస్కృత అధ్యయనం చేసి మరలా 3 సంవత్సరములు బ్రహ్మసూత్రములలో చతుశ్సూత్రీయ భామతి వ్యాఖ్యపైని పిహెచ్డి సంస్కృతంలో విద్యావారిధి అంటారు, అది చేసి ఆ పైన గురుదేవులైనటువంటి శ్రీ విద్యానందగిరి స్వాముల వారి వద్దనే సన్యాసాన్ని స్వీకరించి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారములు వైదిక, ధార్మిక, సనాతన, వేదాంత జ్ఞాన ప్రచారమును ఒక 20 సంవత్సరముల నుండి ప్రచారం చేస్తూ శ్రీ హైదరాబాదు మహాపట్టణంలో శ్రీ జగద్గురు మఠం లలితాంబికా సుపీఠమును స్థాపించి 12 సంవత్సరముల నుండి ఇచ్చటనే విశేషమైనటువంటి కార్యక్రమం నడుపుతూ చాతుర్మాస్య మహావ్రతములు చేస్తూ చాతుర్మాస్య మహావ్రతములలో ఉదయం ఒక సబ్జెక్టు, సాయంకాలం ఒక సబ్జెక్టు, అలాగనే వేదాంత పంచదశి, యోగ వాసిష్టము, పతంజలి యోగ సూత్రములు, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యము, లలితా సహస్రనామ స్తోత్ర భాష్యము ఇత్యాది శంకర వేదాంత ప్రకరణ గ్రంథములు అనేకమైనటువంటివి చాతుర్మాస్య మహావ్రతములలో ప్రవచనములు చేస్తూ ఆ విధముగానే పూజలు హోమాలు చేయిస్తూ ప్రతిరోజు కూడా అందరికీ అన్నదానములు చేస్తూ పేదలకు వస్త్రములు, చదువుకునే వారికి కూడా చదివినందుకు ఖర్చులు ఈ విధంగా చేస్తూ ఈ ఆధ్యాత్మిక, ధార్మిక, సనాతన, వేదాంత విజ్ఞానమైనటువంటి విషయములలో చక్కగా జరుగుతూ ఉన్నాయి. ప్రచారాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగానే ఇంకా ఇతరమైనటువంటి రాష్ట్రాల్లో బొంబాయి మహాపట్టణములలో, అలాగనే సోలాపూర్ మహాపట్టణములలో అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఉపన్యాసములు చెప్పడం జరుగుతున్నది. దీనికి ఇంకను ఖరగపూర్, బెంగాల్ రాష్ట్రం ఖరగపూర్లో ఒక ఆశ్రమం ఉన్నది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక ఆశ్రమం ఉన్నది. విశాఖపట్నం పెదవాల్టేరులో ఒక ఆశ్రమం, విజయనగరం జిల్లా దేవరపొదిలాంలో ఒక ఆశ్రమం. ఈ ఆశ్రమాలన్నీ కూడా మా యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము 2 సార్లు వెళ్ళి అక్కడ కూడా ప్రవచనలు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగనే ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలోనూ, భారతదేశంలో పిలిచినటువంటి రాష్ట్రాల్లోనూ ప్రచారం బహుళముగానే జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రచారము, ఈ బోధలు ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం, లోకములో అందరూ కోరేది శాంతి. శాంతి అనేది ఎక్కడే అంగడిలో దొరికేది కాదు. శాంతి అన్నటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ భగవద్ధ్యానము, జపము, పూజనం ఆ విధంగానే చక్కగా వేదాంత విచారణ వల్లనే శాంతి దొరుకుతూ ఉన్నది. అయితే మరి 2 విద్యలు మానవుడు నేర్చుకోవాలి. ఒకటి శబ్ద విద్య, 2 శబ్దబ్రహ్మము. 1 శబ్దబ్రహ్మము, 2 పరబ్రహ్మము. అందుచేత ప్రతి వారు కూడా మొట్టమొదట అక్షరాభ్యాసం చేసుకునేటప్పుడు ఓం అని చెబుతారు. ఎందుకు అంటే
ఓమితి బ్రహ్మ. అటువంటి ఓంకారాన్ని మొట్టమొదటి చెబితే జీవితకాలంలో ఎప్పుడైనా జ్ఞానాన్ని పొంది శాంతి సుఖమును పొంది ఇహపర సుఖాలు పొందుతారనే ఉద్దేశంతోనే అక్షరాభ్యాస కాలంలో ఓంకారం మొట్టమొదటి ప్రారంభం. ఇక ధర్మము, అర్థము, కామము, మోక్షం ఈ 4 పురుషార్థాలు మానవుని చేత సాధింపదగినవి. ధర్మం అనగా వేద విహిత కర్మ. వేదం ఏం చెప్పిందో సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాని తాని సేవిత్వాని, ఇవి ధర్మం. ఈ వేదం నిషేధించినవి చేస్తే ఆ ధర్మం. మా సురాపానం పిబేత్, మా కలంజం భక్షయేత్, మా ప్రదారాం గచ్చేత్ ఇత్యాది వాక్యాలన్నీ కూడా వేద నిషేధ వాక్యములు. ఇవి పాలిస్తే ఆ ధర్మం. ఆ ధర్మము ఎప్పుడూ కూడా మానవుని మానవుడిగా ఉంచుకుంటా పశుపక్షాది జన్మలకి వెళ్ళడానికి కూడా హేతు అవుతుంది. ధర్మము అన్నటువంటిది మానవుడిగా ఉంటూ మాధవుడిగా కావడానికి వీలుపడుతుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఉన్నారు. కాబట్టి గృహస్థాశ్రమంలో అలాగే దేవతారాధన ఉండాలి. అలాగనే గీత, లలిత, విష్ణు సహస్రనామాది పారాయణ చేయాలి. 2. 3వది తల్లిదండ్రులు బాగా సేవ చేయాలి. 4వది గృహస్థాశ్రమంలో పంచయజ్ఞాలు ఆచరించాలి. ఎలా అంటే 1 దేవయజ్ఞం, 2 ఋషియజ్ఞం, 3 పితృయజ్ఞం, 4 అతిథియజ్ఞం, 5 భూతయజ్ఞం. దేవయజ్ఞం అనగా యజశబ్దానికి యజ, పూజ, సంగతి, కరణ, దానాదీనాం యజశబ్ద ప్రయోగ అన్నారు. యజ్ఞము అంటే కేవలం హోమం చేయడమే కాదు, అది ఎలాగ యజ్ఞమే. దేవతలను చక్కగా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదో ఒకటి దేవతారాధన చేస్తూ ఉండడం దేవయజ్ఞం. అలాగనే లలితా సహస్రము, గీత, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం ఋషియజ్ఞం. తల్లిదండ్రులు సేవ చేయడం పితృయజ్ఞం. అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు భోజనము, మజ్జిగ ఇవ్వడం అతిథి యజ్ఞం. అలాగనే చీమలు, పశువులు, పక్షులకి ఏదో కొంత వేయడం అది భూతయజ్ఞం. ఇది అన్నమాట ధర్మం గృహస్థాశ్రములు. అలాగనే విశేష కార్యక్రమాలను చక్కగా ఆచరిస్తూ ఆ ధర్మంతో పాటు చక్కగా ఒక వృత్తిని సంపాదించుకోవడానికి ప్రతి వారు కూడా ఒక విద్యను సంపాదించుకోవాలి. ఆ విద్య అధ్యాపక వృత్తి కానీ, ఇంజనీర్ వృత్తి కానీ, డాక్టర్ వృత్తి కానీ ఏదో ఒక వృత్తిని సంపాదించుకుంటూ మనం ధనాన్ని సంపాదించుకోవాలి. అందుకే ధర్మము, అర్థం. ఆ వచ్చిన ధర్మతో వేద విహితమైన కోరికలతో కలిగి చక్కగా అనుభవించాలి. ఈ 3 మనకి ధర్మార్థ కాములు అంటారు. ఇక 4వది ఏమిటి? మోక్షం. మోక్షం అంటే తనను తాను తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం కోసమే వేదము 2 భాగములుగా 1 కర్మనిష్ట, 2 జ్ఞాననిష్ట. ఆ జ్ఞాననిష్టే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులకి సారమే భగవద్గీత. అలాగనే మరి బ్రహ్మసూత్రాలు. ఆ విధముగానే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రస్థానత్రయం అంటారు. ఈ 3ంటికి శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని కూడా చక్కగా వ్రాశారన్నమాట. ఆ విధముగానే శంకరాచార్యుల వారు వివేక చూడమని, అపరోక్షానుభూతి, అద్వైతానుసిద్ధి ఆ ప్రకటన గ్రంథాలు రాశారు. ఇవి మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రంథాన్ని తీసుకొని ప్రతి వారు ఒక 10 నిమిషాలు, పావు గంట చదువుకోవాలి. అది చదివి వంటకి ఎక్కితే అప్పుడు తత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం కలుగుతూ ఉన్నది. మనం భక్తి కోసం 23 గంటలు కష్టపడినా ఆ ముక్తి కోసము, 2వది శాంతి కోసము, మానవ యొక్క ధర్మ నైతికతను పొందడాని కోసం ప్రతి వారు 1 గంట టైము ఖర్చు పెట్టాలి. దేనికోసం? జపము, ధ్యానము, అలాగనే ఒక సత్సంగ విచారణ. రోజు ఒక భగవద్గీతకు ఒక శ్లోకమైన తాత్పర్యాన్ని మనం చదువుతూ ఉండాలి. మానవుడికి ధ్యానం అనేది చాలా గొప్పది. ఎందుకు అంటే మనము శ్రమ లేకుండా ఫలితాన్ని ఎక్కువిస్తూ ఉంటుందన్నమాట. ఆ ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. కాబట్టి శాస్త్రం చెప్పింది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః. ముముక్షుభిః అంటే మోక్షాన్ని పొందాలి, ఉత్తమ మార్గంలో నడవాలి, అలాగని శాంతిని పొందాలి అన్నటువంటి దృష్టి కలవారు ధ్యానాన్ని చక్కగా చేసుకోమన్నారు. మరి ధ్యానంలో ఏం చేయాలి అంటే ఓం అని
మనం దీర్ఘంగా ఉచ్చరించాలి. అటువంటిది ఎందుకు అంటే మనం ఉచ్చరించినప్పుడు కూడా అలాగా ఈ విధముగా ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించి ఉచ్చరించినంతసేపు మరలా గ్యాప్ ఇచ్చి మరలా ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరిస్తూ ఉంటుండాలి. మరి ఓంకారం ఉచ్చరించినప్పుడు మనం పెదాలు తెరిచి ఉచ్చరించాలి. ఎందుకంటే ఓంకారంలో ఆ ఊ మా ఆ అన్నప్పుడు పెదాలు తెరుచుకున్నాయి, ఊ అన్నప్పుడు తెరుచుకుంది, మా అన్నప్పుడే మూసుకుంటుంది. అందుచేత అకారము ఉకారము మకారము కలిసి ఓంకారం. అందుకు ఉచ్చరించినప్పుడు ఆ పెదములు కొంచెం తెరచి దీర్ఘంగా ఉచ్చరించాలి. కాబట్టి అకారం బ్రహ్మాధిపతి, ఉకారము విష్ణు అధిపతి, మకారము ఈశ్వరుడిపతి. అంటే అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం మహేశ్వర స్వరూపం. కాబట్టి సృష్టి స్థితి లయకారకమైనటువంటిది పరబ్రహ్మమునకు వాచకమైనటువంటిది. తస్య వాచక ప్రణవ. తస్య ఆ ఈశ్వరుని యొక్క వాచక పేరు ప్రణవ. ప్రణవం అంటారు. ప్రకర్షేణ నామైతీతి ప్రణవ. ఊర్ధ్వం ఉన్నామైతీతి ఓంకార. అంటే ఏమిటి? చక్కగా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందింపచేసినదే ఓంకారం. అందుచేత అందరికీ ధ్యానం చేయడానికి యోగ్యమైన వస్తువు ఏమిటంటే ఓం. మరి ఈ ఓంకారం ఎలా ధ్యానం చేయాలి అంటే మనం ధ్యానం చేసేటప్పుడు మన ఎదురుగా మన ఇష్టదేవత ఉన్నట్టు భావించుకోవాలి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆంజనేయుడు కానీ, ఎవరిటి కానివ్వండి, ఎవరికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతే మనకి. అలాగనే మన దృష్టి ఎక్కడ ఉండాలి? భ్రూమధ్యం ఉండాలి. ఆ భ్రూమధ్యం దృష్టి పెడుతూ ఎదురుగా భగవంతుడుని భావించుకుంటూ ఈ ప్రణవాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. అలాగే ఒకసారి ఉచ్చరించినంతసేపు మరలా ఆపి ఆ విధంగా ఆపినప్పుడు ఆ భగవంతుని మనస్సులో చక్కగా మనం చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ విధముగా ప్రారంభ కాలంలో 3 సార్లుతో ప్రారంభించి ప్రతి వారము కూడా ఒక ఓంకారాన్ని పెంచాలి. పెంచినప్పుడు వారానికి 4, రెండో వారానికి 5, మూడో వారానికి 6, ఇట్లా ఒక 9 పర్యాయాలు చక్కగా 9 వచ్చినంత వరకు చక్కగా ధ్యానం చేసి ఆ 9ని రోజు చక్కగా ధ్యానం చేస్తూ ప్రతిరోజు 3 సార్లు అయిన తర్వాత ఒక 5 నిమిషాలు చక్కగా మౌనంగా ఉంటూ అది వారానికి ఒక 2 నిమిషాలు పెంచుకుంటూ అట్లా ఒక 2 నెలలు వేసరికి ఒక 30 నిమిషాలు ధ్యానము మనం మరిపించినటువంటి ధ్యానం చేకూరుతూ ఉంది. మరి ఈ ధ్యానం వలన మనో వికాసం కలుగుతున్నది. ఈ ధ్యానం వలన మనకి మేధాశక్తి పెరుగుతూ ఉన్నది. మరి ఈ ధ్యానం వలన భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ధ్యానం బాగా చేసినటువంటి వారిని ఎవరైనా ఇతరులు ఏదైనా ద్వేషించాలనుకునేటప్పుడు వీరిని చూసేసరికి వారికి ఆ భావం తగ్గిపోతుందన్నమాట. కాబట్టి అనేకమైనటువంటి శక్తులు ధ్యానంలో ఉన్నాయి. అందుకనే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి జపో సమః, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అన్నారు. కాబట్టి అటువంటిది కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని, కోటి స్తోత్రములు ఒక చక్కనేటువంటి భగవత్ సంబంధంతో చెప్పించిన ఒక జపానికి సమానమని, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానమని, కోటి ధ్యానాలు ఒక సమాధికి సమానమని ఈ విధంగా శాస్త్రములు పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ధ్యానేనాత్మని పశ్యంతి కేచిత్తు ఆత్మనా ఆత్మానం అన్నారు. కాబట్టి ఎవరికైతే ఏకాగ్రత చిత్తము కలుగుతూ ఉన్నదో అటువంటి వారికి విచారణ అన్నటువంటి చక్కగా పట్టుబడుతుంది. విచారేణ వినా అన్య సాధనే జ్ఞానం నోత్పద్యతే అన్నారు. ఆ విచారణకి అందుకనే
కర్మణా జాయతే భక్తి, భక్త్యా ప్రజాయతే జ్ఞానం, జ్ఞానాన్ ముక్తి. ఇది వేదాంత డిండిమహ అని ఆది శంకరాచార్యులు వారు కూడా చెప్పి ఉన్నారు. అందుకు ఈ ధ్యానం అన్నటువంటిది అందరికీ అవసరమైనటువంటిది. అయితే ఈ ధ్యానం ఎప్పుడు చేయాలి అంటే, ఈ ధ్యానానికి మీరు చీకటి 3 గంటలు తెలివి వచ్చింది, అప్పుడే కూర్చొని చేసుకోవచ్చు, ఒక అరగంట పావుగంట హాయిగా. అలాగని ఒకవేళ ఉదయం ఆఫీసులకు వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళారు, సాయంకాలం వస్తారు, వచ్చినప్పుడు అప్పుడైనా కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. ధ్యానానికి ఏమి మడి తడి అవసరం లేదు, ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. కానీ ఒక ఉపదేశం తీసుకుని ఒక మంత్రం చేసేటప్పుడు చక్కగా ఉదయం లేచి స్నానం చేసుకుంటూ ఆ తర్వాత జపం చేయాలి. ఆ దినంలో ఎప్పుడు ఇంకా ఖాళీ దొరికినా మాటికి స్నానం చేయవలసిన పని ఏమీ లేదు. అందుచేత ఏదైనా ఒక మంత్రాన్ని జపం కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే జపతో నాస్తి పాతకం అన్నారు. మనకునే పాపాలు నశించాలి అంటే ఆ జపం. అటువంటిది వాల్మీకి మహర్షి పూర్వాశ్రమ రత్నాంగులుగా ఉండి మహాపాపాన్ని శ్రీరామ రామరామని జపిస్తూ తన పాపాన్ని పటాపంచలు చేసుకుంటూ ఆ విధంగానే జ్ఞానాన్ని కలిగి ముక్తుడైనాడు అన్నమాట. అందుచేత జపము ఒక సాధన. అలాగనే ఒక భజన కూడా చేసుకోవాలి. ఆ భజన వల్ల ఏమిటి అంటే మనకి త్రికరణంగా చేసినటువంటి పాపాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది భగవన్నామము చేత. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కౌలో స్మరణాన్ముక్తి అన్నటువంటిది. అది ఏదైనా ఈ విధంగా ఎవరికి ఏది అనుకూలమో అది ఆశ్రయించవచ్చు. అలాగనే మనకి ఈ ప్రకారముగా భగవత్ పూజ, మరి ఆ పూజ కూడా నిర్మలమైనటువంటి భక్తిభావంతో చేసుకుంటే మనస్సు ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ అన్నిటికీ కారణం ఏమిటి? పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, మనం భజన చేసినా, ఇష్టదేవతతో మన మనస్సు లగ్నం కావడమే ప్రధానం. అయితే ఇందులో ఏది గొప్పది అని మళ్ళీ విచారణ చేస్తే, ఏ సాధన చేసేటప్పుడు మన ఇష్టదేవతతో మన మనస్సు తాదాత్మ్యం చెందుతుందో ఆ సాధనే గొప్పని మనం నిర్ణయించుకోవాలి. అది అన్నమాట. అయితే ఇవన్నీ దేనికోసం? ఏతేషాం సాధనానాం, ఈ సాధనలన్నీ కూడా బుద్ధిశుద్ధి పరమం ప్రయోజనమని శాస్త్రకారు నిర్ణయించారు. కాబట్టి బుద్ధి శుద్ధి అవుతుంది. ఈ సాధనల వల్ల పుణ్యం వస్తూ ఉంది. ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని మనం పొందలేకపోయినా ఈ పుణ్యం ఏం చేస్తుంది? మానవునికి సుఖము శాంతిని కలిగించడానికి తగినటువంటి వసతులను మాత్రం కలిగింపచేస్తూ ఉన్నది. అందుచేత మనము ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడినవే. ఏది కర్మ నిరర్ధకము కాదు. క్షిపామి జస్రమశుభ అన్నట్టు మనకిప్పుడు క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో మనకి ఫలము లేనటువంటిది లేనే లేదు. కర్మాని చిత్తసిద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానమితి వేదాంత డిండి మహా చెప్పినప్పుడు ఆ కర్మలకి ఎంతవరకు అవధి అనేది కూడా మనం విచారించుకోవాలి. ఆ విధంగానే మనం చేసినట్టు ఉపాసనకి అవధి కూడా విచారణ చేసుకోవాలి. ఆ విధంగా ఈ రెండూ కూడా మల విక్షేప దోషాలను పోగొట్టి ఆవరణ దోషం అక్కడ మిగులుతూ ఉన్నది. ఆవరణం అంటే తను తానెవడో తెలుసుకోలేడు. తను లోకంలో ఉన్న వస్తువులన్నీ తెలుసుకుంటాడు, కానీ తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోవాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడమే ఆవరణ దోషం. ఆ ఆవరణ దోషానికి శాస్త్రాలన్నీ అవతరించి ఉన్నాయి పోవడానికి. భగవద్గీత 18 అధ్యాయాలు కూడా బోధించిన విజ్ఞానం ఆవరణ దోషం పోవడానికి, బ్రహ్మసూత్రాలు ఆవరణ దోషం పోవడానికి, ఉపనిషత్తులు ఆవరణ దోషం పోవడానికి. ఈ విధంగా ఆత్మకు సంబంధించినటువంటి ఏ గ్రంథాలైతే ఉన్నాయో అవి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది ముఖ్యం. మనం వంటలు వండుకొని భోజనాలు తినచ్చు, 24 గంటల కర్మలు చేయొచ్చు, వాటితోనే తృప్తి పడకూడదు. ఎందుకంటే ఈ శరీరం ఎందుకు వచ్చినది అంటే ఆత్మజ్ఞానం పొందడానికి వచ్చినది. అటువంటి జ్ఞానం కోసం మనం ప్రతి దినము ఒక 15 నిమిషాలు అర్ధగంట విచారణ కానీ లేక స్వయంగా చదువుకోవడం కానీ చేయాలి.
అలా చేసినప్పుడే మానవ జన్మ సార్థకత అవుతూ ఉన్నది. ఆ తరువాత మరి మోక్షం పొందాలంటే ఎక్కడో ఒక గుడిలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేస్తే వచ్చేది మోక్షం కాదు. మోక్షం అనగా తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం. అయితే గుడిలో నిష్ఫలమా? నిష్ఫలమేమీ కాదు. భగవంతుని ఆరాధనతో, భగవంతుని అనుగ్రహంతో మనకి సుఖశాంతులు కలగడానికి అదొక కూడా ఒక మార్గమే, అంటే భౌతికమైనటువంటిది. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత మనకి ముక్తికి సాధనం కాదు. ఎప్పుడు ముక్తికి సాధనం? జీవితంలో ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకోవడే ముక్తికి సాధనం. కాబట్టి ప్రతి వారు కూడా ఇటువంటి ఆత్మజ్ఞానం కోసం అక్కడక్కడ సత్సంగాలను జరిపించుకుంటూ, ఆ విధంగానే ఎక్కడ ఆశ్రమాలు ఉన్నప్పుడు సమీపంలో ఎవరెవరికి ఆశ్రమం అక్కడికి వెళుతూ ఆ ఆశ్రమంలో విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఆ విధంగానే అప్పుడప్పుడు కూడా మహాత్ముల్ని పిలిపించుకుంటూ, అలాగనే పండితుల్ని పిలిపించుకుంటూ, ప్రజ్ఞావంతుని పిలిపించుకుంటూ ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చక్కగా శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, నిధిధ్యాస చేస్తూ ఆ మోక్ష పర్యంతము కూడా అటువంటి జ్ఞానాన్ని చక్కగా పొందాలి. ఈ విచారణ వల్లనే మనకి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది. జ్ఞానాదేవత కైవల్యం. ఇటువంటి స్థితిని చక్కగా మనకి అందించడానికే మరి శాస్త్రాలన్నీ వేదమంతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి జ్ఞానాన్ని పొంది అందరూ సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజన్నట్లు ఆ దైవము అనుగ్రహించుగాక. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.